హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు సూర్య. వయసు 28. జీవితం పట్ల స్పష్టమైన లక్ష్యాలున్న వ్యక్తి. స్వచ్ఛమైన ప్రేమించే సూర్యకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. కానీ అతని తల్లి పార్వతి గారికి మాత్రం కొడుకు పెళ్లి చూడాలన్నది ఒకటే కల. ముఖ్యంగా ఆమెకు ఇటీవల గుండె ఆపరేషన్ జరగటంతో తన బాధ తీర్చుకోవాలని ఆరాటం ఆమెలో మరింత పెరిగింది. సూర్య, నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదురా. నా కళ్ళ ముందే నువ్వు ఒక ఇంటివాడివైతే చూసి సంతోషిస్తాను. దయచేసి కాదనకు నాన్న అని పదే పదే కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది పార్వతి. తల్లి కన్నీళ్లు చూడలేక ఇష్టం లేకపోయిన పెళ్లికి తల ఊపాడు సూర్య. మరోవైపు విజయవాడలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్న నిత్య. వయసు 26. చాలా స్వతంత్ర భావాలున్న అమ్మాయి. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేది ఆమె ఆశయం. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే తన కెరియర్, స్వేచ్ఛ ఎక్కడ పాడైపోతాయో అని ఆమె భయం. కానీ ఆమె తండ్రి శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ఉద్యోగి, త్వరలో రిటైర్ కాబోతున్నారు. అమ్మ నిత్య, నా బాధలు దాదాపు తీరిపోయాయి. నీకు మంచి జీవితాన్ని ఇస్తే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను. నా మాట కాదనకు తల్లి అంటూ ఆయన చేసిన భావోద్వేగపు అభ్యర్థనకు నిత్య అడ్డు చెప్పలేకపోయింది. నాన్న సంతోషం కంటే తన ఇష్టం ముఖ్యం కాదనుకుని తన మనసు చంపుకొని పెళ్లి కొప్పుకుంది. బంధువుల ద్వారా సూర్య నిత్యల సంబంధం కుదిరింది. ఇరు కుటుంబాల స్థాయిలు పట్టింపులు కలవటంతో పెళ్లి చూపులకు ముహూర్తం ఖరారు చేశారు. ఆదివారం ఉదయం సూర్య కుటుంబం విజయవాడలోని నిత్య వాళ్ళ ఇంటికి చేరుకుంది. ఇల్లంతా బంధువుల సందడితో కోలాహలంగా ఉంది. సూర్య ముఖంలో ఎలాంటి ఉత్సాహం లేదు. కేవలం ఒక మరబొమ్మల తల్లిదండ్రుల వెంట నడుస్తున్నాడు. లోపల గదిలో నిత్య పరిస్థితి అంతే. పట్టుచీర కట్టుకుని అందంగా ముస్తాబైనప్పటికీ ఆమె కళ్ళలో సంతోషం లేదు. పెద్దలందరూ మాట్లాడుకున్న తర్వాత సూర్య నిత్యను మాట్లాడుకోమని మిద్దెపైకి పంపించారు. మిద్దెపైన చల్లటి గాలి వీస్తుంది. ఇద్దరి మధ్య కొద్ది నిమిషాల పాటు భరించలేని నిశ్శబ్దం. సూర్యని ఆ మౌనాన్ని భగ్నం చేశాడు. హలో, నా పేరు సూర్య. నేను సూటిగా ఒక విషయం చెప్పాలనుకున్నాను అన్నాడు కాస్త గంభీరంగా. నిత్య తలపైకెత్తి చూసింది. చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా అమ్మ ఆరోగ్యం బాగులేదు. ఆమె సంతోషం కోసం ఆమె పెట్టిన ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తలొగ్గి ఇక్కడికి వచ్చాను. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే పెద్దలకు చెప్పేయండి. నేనేమనుకోను అన్నాడు సూర్య స్పష్టంగా. ఆ మాటలకు నిత్య ముఖంలో ఆశ్చర్యం బదులు ఒక చిన్న రిలాక్సేషన్ కనిపించింది. హమ్మయ్యా, మీరు ఈ మాట చెప్పి చాలా పెద్ద భారం దించారు అంది నిత్య ఊపిరి పీల్చుకుంటూ. నా పరిస్థితి అంతే. మా నాన్నగారి కోసం, ఆయన గౌరవం కోసం మాత్రమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని ఒకరి కింద అణిగిమణిగి ఉండే ఉద్దేశం లేదు. సూర్య ఆశ్చర్యపోయాడు. అంటే ఇద్దరి పరిస్థితి ఒకటే అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరైనా నేనైనా వద్దని చెబితే మన ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. నాకైతే మా అమ్మ ఆరోగ్యం భయపెడుతుంది. నితే కాసేపు ఆలోచించింది. మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మన తల్లిదండ్రుల సంతోషం కోసం మనం ఈ పెళ్లి చేసుకుందాం. కానీ భార్యాభర్తల్లా కాదు. ఇద్దరం మంచి స్నేహితుల్లా ఒకే ఇంట్లో ఉండే రూమ్మేట్స్లా ఉందాం. ఎవరి వ్యక్తిగత జీవితం స్వేచ్ఛ వారిదే. ఒకరి జీవితంలోకి మరొకరు అనవసరంగా రాకూడదు. ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళని సంతోష పెడదాం. ఏమంటారు? సూర్యముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఇది పర్ఫెక్ట్ ఐడియా. మీ ఆలోచన విధానం నాకు నచ్చింది. డీలు ఓకే. ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కిందకు వెళ్ళి పెద్దల ముందు పెళ్లికి అంగీకారం తెలిపారు. రెండు కుటుంబాల ఆనందానికి అవధుల్లేవు. పెళ్లి పనులు మొదలయ్యాయి. రెండు ఇళ్లల్లో బంధువుల హడావిడి, షాపింగ్లు, ఆహ్వాన పత్రికలు. అంత కోలాహలంగా ఉంది. సూర్య నిత్యలు మాత్రం ఎవరికి వారు తమ రోజువారీ పనుల్లో మునిగిపోయారు. ఫోన్లో మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువే.
ఇద్దరు తమ ఒప్పందానికి కట్టుబడి ఉన్నారు. పెళ్లికి 3 రోజుల ముందు నుండి వేడుకలు మొదలయ్యాయి. సంగీత్, మెహందీ, హల్దీ, ప్రతి వేడుకలో సూర్య నిత్యలు నటిస్తూనే ఉన్నారు. అందరి ముందు నవ్వుతూ ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నట్టు నటిస్తున్నారు. కానీ ఆ నవ్వుల వెనక ఉన్న నిజం కేవలం ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు. హల్దీ ఫంక్షన్లో నిత్యకు పసుపు రాస్తూ ఆ ముఖం చూశాడు సూర్య. పసుపు రంగులో ఆమె నిజంగానే చాలా అందంగా కనిపించింది. ఒక క్షణం అతని మనసులో ఏదో తెలియని అలజడి రేగింది. వెంటనే తన్ని తాను తమాయించుకున్నాడు. మనం కేవలం రూమ్మేట్స్ అని తన మనసుకు గుర్తు చేసుకున్నాడు. పెళ్లి రోజు రాని వచ్చింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో సూర్య నిత్య మెల్లో ముడుములు వేశాడు. ఆ క్షణంలో నిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఆనంద బాష్పాలో లేక తన స్వేచ్ఛను కోల్పోతున్న బాధో ఆమెకు తెలియదు. కానీ సూర్య ఆమె చేయి పట్టుకుని భయపడకు, నేనున్నానన్నట్టుగా ఒక భరోసా ఇచ్చాడు. అప్పగింతల సమయంలో నిత్య తన తల్లిదండ్రులను పట్టుకుని బోర్న ఏడ్చింది. శ్రీనివాసరావు గారు సూర్య చేతిలో నిత్య చేయి పెట్టి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబు అన్నప్పుడు సూర్యకు ఆ బాధ బరువు అర్థమైంది. పెళ్లి తర్వాత సూర్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు గడిచాయి. బంధువుల హడావిడి తగ్గాక సూర్య నిత్తలు హైదరాబాద్లోని సూర్య ఫ్లాట్కి మకాం మార్చారు. ఆ రోజు రాత్రి వారి కొత్త జీవితంలో మొదటి రోజు. ఇంట్లో వాళ్ళు అలంకరించిన గదిలో ఇద్దరు ఉన్నారు. వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. సూర్య తన లగేజ్ సర్దుకుంటూ అన్నాడు, నిత్య, మనం మాట్లాడుకున్నట్టే ఉన్నాం. ఈ గదిను వాడుకో, నేను పక్కనున్న గెస్ట్ రూమ్లో ఉంటాను. ఇంట్లో పనులన్నీ ఇద్దరం పంచుకుందాం. ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం. నీ కెరియర్కి నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిత్య ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ సూర్య, మీరు అర్థం చేసుకున్నందుకు. నేను రేపటి నుంచి నా పని మొదలు పెడతాను. వంట నేను చేస్తాను, క్లీనింగ్ మీరు చూసుకోండి. ఓకే, డన్ అన్నాడు సూర్య నవ్వుతూ. మరుసటి రోజు ఉదయం నిత్య నిద్రలేసేసరికి సూర్య అప్పటికే లేచి 2 కప్పుల కాఫీతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్, కాఫీ తాగుతారా అంటూ ఒక కప్పు ఆమె వైపు జరిపాడు. నిత్య ఆశ్చర్యపోయింది. మీరు కాఫీ చేస్తారా? నాకు చాలా పనులు వచ్చు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు అన్నీ నేనే చేసుకునేవాణ్ణి అన్నాడు సూర్య. కాఫీ తాగుతూ ఉండగా ఇద్దరి మధ్య చిన్నగా మాటలు మొదలయ్యాయి. ఒకరి ఇష్టాలు, కెరియర్ గోల్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆ రోజు ఇద్దరికి ఒకరిపై ఒకరికి చిన్న గౌరవం ఏర్పడింది. ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలు ఉన్నాయని ఇద్దరికీ అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి. సూర్యనిత్తలు ఒకే ఇంట్లో ఉంటున్న 2 వేర్వేరు దీపాల్లా ఉన్నారు. ఉదయం హడావిడిగా ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం వచ్చి ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళు మునిగిపోవటం, ఇది వాళ్ళ దినచర్య. అయితే అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని మెల్లగా తగ్గించడం మొదలుపెట్టాయి. ఒకరోజు సాయంత్రం బాగా వర్షం పడుతుంది. నిత్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పూర్తిగా తడిసిపోయింది. చలికి వణుకుతూ లోపలికి వచ్చింది. ఏంటి అలా తడిసిపోయావు? క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అన్నాడు సూర్య ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ. క్యాబ్ దొరకలేదు సూర్య, ఆటోలో వస్తే వర్షం కొట్టేసింది అంది నిత్య తుమ్ముతూ. వెళ్ళి వేడినీళ్ళతో స్నానం చేయి, నేను నీకు వేడిగా ఏదైనా సూప్ చేస్తాను అని సూర్య వంటగదిలోకి వెళ్ళాడు. ఆ రోజు సూర్య చేసిన టమోటా సూప్ తాగుతూ ఉంటే నిత్యకు తన తండ్రి గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ సూర్య, నిజంగా మీరు చాలా కేరింగ్గా ఉన్నారు అని అంది. సూర్య నవ్వాడు. రూమ్మేట్స్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేసుకోవాలి కదా. ఆ మాటకు నిత్య మనసులో చిన్న బాధ కలిగింది. వీలైనంత త్వరగా ఇతన్ని నా స్నేహితుడిగా కాకుండా భర్తగా చూడగలనా అని ఒక క్షణం ఆలోచించింది. 2 వారాల తర్వాత నిత్య వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ వస్తున్నారని ఫోన్ చేశారు. ఆ విషయం సూర్యకు చెప్పింది నిత్య. సూర్య, రేపు ఉదయం మా అమ్మ నాన్నలు వస్తున్నారు. 2 రోజులు ఉంటారు. మనం వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది నిత్య కంగారుగా. డోంట్ వరీ నిత్య, నేనే అన్ని చూసుకుంటాను. వాళ్ళకి మాత్రం అనుమానం రాకుండా నటిద్దాం అన్నాడు సూర్య భరోసా ఇస్తూ. మరుసటి రోజు ఉదయం శ్రీనివాసరావు దంపతులు వచ్చారు. సూర్య వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరించాడు.
వాళ్ళకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సూర్య తన తల్లిదండ్రులకు ఇస్తున్న గౌరవం చూసి నిత్య మనసులో తెలియని ఆనందం వెల్లివిరిస్తుంది. రాత్రి భోజనాలయ్యాక అందరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సూర్య, మా అమ్మకు కొంచెం కోపం ఎక్కువ. ఏమైనా అంటే అలిగి కూర్చుంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టినట్లే కదా అని సరదాగా అన్నాడు శ్రీనివాసరావు గారు. సూర్య వెంటనే నిత్య వైపు చూసి చిలిపిగా నవ్వాడు. లేదండి మామయ్య గారు, నిత్య చాలా సైలెంట్, అసలు కోపమే రాదు. పైగా వంట చాలా అద్భుతంగా చేస్తుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆమె చేయి పట్టుకుని. సూర్య తన చేయి పట్టుకోగానే నిత్య శరీరంలో ఒక విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. అతని స్పర్శలో ఒక విధమైన వెచ్చదనం ఉంది. వాళ్ళ నాన్న ముందు నటించడానికే పట్టుకున్న ఆ స్పర్శను ఆ మనసు పూర్తిగా ఆస్వాదించింది. ఆమె కళ్ళు సూర్య కళ్ళతో కలిశాయి. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఏదో తెలియని కొత్త భావన పుట్టుకొచ్చింది. ఒప్పందం అనే గోడలో మొదటి పగులు ఆ క్షణమే ఏర్పడింది. ఆ రాత్రి శ్రీనివాసరావు దంపతులు గెస్ట్ రూమ్లో పడుకున్నారు. దాంతో సూర్య నిత్తలు ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకోవలసి వచ్చింది. గదిలో చిన్న బెడ్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంది. ఇద్దరు చెరువైపు తిరిగి పడుకున్నారు. కానీ ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు. సూర్య, నిద్రపోతున్నారా అని మెల్లగా అడిగింది నిత్య. లేదు నిత్య, చెప్పు అన్నాడు సూర్య అటువైపు తిరిగి. థ్యాంక్ యూ, ఈరోజు మా నాన్న ముందు మీరు నాతో ప్రవర్తించిన తీరు నాకు చాలా నచ్చింది. వాళ్ళని అంత బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా. సూర్య ఆమె వైపు తిరిగాడు. నిత్య, మనం చేసుకున్నది ఒప్పందమే కావచ్చు, కానీ బంధాలను, పెద్దలను గౌరవించడం నా బాధ. నువ్వు మా అమ్మ సంతోషం కోసమే కదా ఇదంతా భరిస్తున్నావు. నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చీకటి గదిలో వారి మధ్య ఉన్న మౌనం 1000 పదాలను పలుకుతుంది. మనం ఎందుకు ఇలా ఒప్పందంతో బతుకుతున్నాం? ఇద్దరం మంచివాళ్ళమే కదా, ఎందుకు ఒక అడుగు ముందుకు వేయకూడదు అని ఇద్దరి మనసుల్లోనూ ఆలోచనలు మొదలయ్యాయి. ఉదయం కిటికీలోంచి లేలేత సూర్యకిరణాలు నిత్య ముఖం మీద పడుతున్నాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి పక్కకు చూసింది. సూర్య ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. నిత్య అలాగే కాసేపు అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతని ప్రశాంతమైన ముఖం, నుదుటి మీద పన్న జుట్టు నిత్య పెదవులపై తెలియని చిరునవ్వును తెప్పించాయి. నిజంగా ఇతను చాలా మంచివాడు. ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నా ఏనాడు నా గీత దాటలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు అనుకుంది మనసులో. అంతలో సూర్య కదలడంతో నిత్య వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించింది. సూర్య లేచి కూర్చొని నిత్యను చూసి చిన్నగా నవ్వి మెల్లగా గది బయటకు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం శ్రీనివాసరావు దంపతులు తిరిగి ప్రయాణమయ్యారు. వాళ్ళను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి వచ్చారు సూర్య, నిత్య. ఇద్దరు ఒంటరిగా కారులో వస్తున్నారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలో మునుపటి ఇబ్బంది లేదు, ఒక రకమైన కమ్మని భావన ఉంది. మా నాన్న ఇక్కడి నుండి చాలా ప్రశాంతంగా వెళ్ళాడు సూర్య, మీ వల్లే అది సాధ్యమైంది అంది నిత్య మౌనాన్ని బ్రేక్ చేస్తూ. సూర్య డ్రైవ్ చేస్తూనే ఆమె వైపు చూసి నవ్వాడు. అందులో నా గొప్పేం లేదు నిత్య, వాళ్ళ కూతురు సంతోషంగా ఉందని వాళ్ళకు అనిపించింది, అందుకే ప్రశాంతంగా వెళ్ళారు. అయినా నువ్వు కూడా మా అమ్మతో రోజు ఫోన్లో ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. నా కోసం నువ్వు చేస్తున్న దానికి ఇది చాలా తక్కువ. కారు ప్లాట్ దగ్గరకు చేరుకుంది. సూర్య తన వస్తువులను తీసుకుని మళ్ళీ గెస్ట్ రూమ్లోకి వెళ్ళబోయాడు. నిత్య అతని చెయ్యి పట్టుకుని ఆపింది. సూర్య ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు. సూర్య, మనం ఒకే గదిలో ఉండలేమా? ఐ మీన్ రూమ్మేట్స్ లాగానే. ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. ఆ గెస్ట్ రూమ్ ఏసీ కూడా సరిగ్గా పనిచేయటం లేదు కదా అంది కొద్దిగా తడబడుతూ. సూర్య కళ్ళలో ఆనందం మెరిసింది. సరే, నీకు అభ్యంతరం లేకపోతే నాకేంటి అంటూ తన లగేజ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో సర్దుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరు ఒకే గదిలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా ఒకరి ఉనికిని మరొకరు మనస్ఫూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టారు. మరో 2 నెలలు గడిచాయి. ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల సూర్య రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు.
సరైన తిండి నిద్ర లేకపోవడంతో ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నీరసంగా సోఫాలో పడిపోయాడు. ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన నిత్య సూర్యప్రకాశ్ చూసి కంగారు పడింది. దగ్గరకు వెళ్ళి నుదురు పట్టుకొని చూసింది. సూర్య ఒళ్ళు మంటల్లా కాలిపోతుంది. సూర్య, సూర్య, ఏమైంది? ఇంత జ్వరం ఉందేంటి అంటూ కంగారుగా అడిగింది. ఏం లేదు నిత్య, చిన్న టైర్డ్నెస్, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటూ లేవడానికి ప్రయత్నించి మళ్ళీ సోఫాలో పడిపోయాడు సూర్య. నిత్య వెంటనే అతన్ని పట్టుకొని మెల్లగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. డాక్టర్కి ఫోన్ చేసి మందులు తెప్పించింది. ఆ రాత్రంతా నిత్య నిద్రపోలేదు. చల్లటి నీళ్లలో ముంచిన గుడ్డను అతని నుదుటిపై పెడుతూ జ్వరం తగ్గించడానికి ప్రయత్నించింది. సూర్య జ్వరంతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్య ఒకసారిగా ఉలిక్కిపడి పక్కనే కూర్చున్న నిత్య చేయి గట్టిగా పట్టుకున్నాడు. అమ్మా, నాకేం కాలేదమ్మా, నేను బాగున్నాను, నువ్వేడవకు అంటూ కలవరిస్తున్నాడు. నిత్యకు అతని మాటలు విని కన్నీళ్లు ఆగలేదు. తన తల్లి ఆరోగ్యం కోసం తన ఇష్టాలను సైతం పక్కన పెట్టిన ఓ గొప్ప కొడుకు అతను. నిత్య మెల్లగా అతని తల నిమురుతూ, నేనున్నాను సూర్య, నీకేం కాదు అని నెమ్మదిగా గుసగుసలాడింది. ఆ స్పర్శకు సూర్య శాంతించి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కానీ నిత్య మాత్రం అతని చెయ్యి వదలకుండా అలాగే కూర్చుండిపోయింది. ఆ రాత్రి ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. తన సూర్యుని కేవలం ఒక రూమ్మేట్లా చూడట్లేదు, తన భర్తగా, తన ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం సూర్యకు జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచి చూసేసరికి నిత్య కింద కూర్చుని తన చేయి పట్టుకుని అలాగే నిద్రపోతుంది. ఆమె నిద్రపోయిన తీరు చూసి సూర్య మనసు అర్థమైంది. తన కోసం రాత్రంతా నిద్రపోలేదని అర్థమైంది. ఆమె తల నిమురుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. నిత్య ఉలిక్కిపడి లేచింది. అయ్యో, అప్పుడే తెల్లారిపోయిందా? జ్వరం ఎలా ఉంది సూర్య అంటూ నుదురు పట్టుకుంది. తగ్గిపోయింది నిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఎవరో బెల్ కొడుతున్నారు చూడు అన్నాడు సూర్య. నిత్య వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సూర్య తల్లిదండ్రులు పార్వతి రామారావు గారు నిలబడి ఉన్నారు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చారు. నిత్య వెంటనే వాళ్ళను సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. సూర్యకు జ్వరం వచ్చిన విషయం చెప్పి వాళ్ళను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. కొడుకుని చూసి పార్వతి గారు కంగారు పడ్డారు. కానీ నిత్య అతన్ని చూసుకున్న తీరు చూసి మురిసిపోయారు. అయితే మధ్యాహ్నం భోజనం సమయంలో పార్వతి గారు గెస్ట్ రూమ్లోకి వెళ్ళారు. అక్కడ సూర్య లగేజు, అతని బట్టలు బీరువాలో వేరుగా ఉండడం ఆమె గమనించింది. ఆ మనసులో చిన్న అనుమానం రేగింది. సూర్యను నిత్యను పిలిచి అడిగింది, సూర్య, నీ బట్టలు, నీ వస్తువులన్నీ గెస్ట్ రూమ్లో ఉన్నాయేంటి? మీరిద్దరూ ఒకే గదిలో ఉండట్లేదా? ఏదైనా గొడవ పడ్డారా అని నిలదీసింది. సూర్య కంగారు పడ్డాడు. అది అది అమ్మా, నీ వర్క్ చేసుకునేటప్పుడు నిత్యకు డిస్టర్బ్ అవుతుందని అని నీళ్ళు నములుతున్నాడు. అప్పుడు నిత్య ముందుకొచ్చింది. సూర్య చేయి గట్టిగా పట్టుకుంది. అలాంటిది ఏం లేదత్తయ్య, మొదట్లో కొత్త కదా, ఇద్దరికీ ఒకరి అలవాట్లు ఒకరికి తెలియవు, ఇబ్బంది పడతానేమో అని కొద్ది రోజులు వేరుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మా ఇద్దరికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ పెరిగింది. ఆయన రాత్రి పగలు కష్టపడుతూ ఉంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. మీ అబ్బాయి నాకు దేవుడిచ్చిన గొప్ప వరమత్తయ్య అంటూ సూర్య కళలోకి చూస్తూ చెప్పింది నిత్య. సూర్య నిత్య వైపు ఆశ్చర్యంగా, అమితమైన ప్రేమగా చూశాడు. ఆ మాటలు ఆమె మనసులో నుండి వస్తున్నాయని అతనికి అర్థమైంది. పార్వతి గారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కలకాలం ఇలాగే సంతోషంగా ఉండండి తల్లి అని ఆశీర్వదించింది. ఒక వారం తర్వాత నిత్య పుట్టినరోజు రాని వచ్చింది. ఆ రోజు ఉదయం నిత్య లేచేసరికి సూర్య ఇంట్లో లేడు. టేబుల్ మీద ఒక రోజా పువ్వు, దాని కింద ఒక చీటీ ఉంది. హ్యాపీ బర్త్డే నిత్య, సాయంత్రం త్వరగా రెడీ ఉండు, మనం బయటికి వెళ్తున్నాం అని రాసి ఉంది. సాయంత్రం నిత్య తనకిష్టమైన బ్లూ కలర్ చీర కట్టుకుని అందంగా ముస్తాబైంది. సూర్య వచ్చి ఆమెను కారులో ఎక్కించుకొని ఒక అందమైన రూఫ్ టాప్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఆ రెస్టారెంట్ మొత్తం క్యాండిల్స్తో పూలతో అలంకరించి ఉంది.
అక్కడ వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. సూర్య ఆ ప్లేస్ మొత్తాన్ని నిత్య కోసం బుక్ చేశాడు. నిత్య ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. సూర్య, ఇదంతా నా కోసమేనా? అసలు నమ్మలేకపోతున్నాను అంది కళ్ళలో నీళ్లతో. నీకోసం నేను ఎంతైనా చేస్తాను నిత్య అంటూ ఆమెకు కుర్చీలా కూర్చోబెట్టాడు. ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. వాతావరణం చాలా చల్లగా రొమాంటిక్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒక సన్నటి మెలోడీ సాంగ్ వినిపిస్తుంది. సూర్య మెల్లగా లేచి నిత్య దగ్గరకు వచ్చి తన చేయి చాపాడు. షాడో విత్ మీ అన్నాడు. నిత్య సిగ్గుపడుతూ అతని చేతిలో చేయి వేసి లేచింది. ఇద్దరు ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మెల్లగా అడుగులు వేస్తున్నారు. సూర్య చేతులు నిత్య నడుము చుట్టూ ఉన్నాయి. నిత్య చేతులు సూర్య భుజంపై ఉన్నాయి. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చదువుకుంటున్నారు. ఇంతలో ఆకాశం నుండి సన్నగా చినుకులు మొదలయ్యాయి. వర్షం వస్తుంది సూర్య, లోపలికి వెళ్దామా అంది నిత్య. వద్దు నిత్య, ఈ వర్షంలో ఇలాగే నీతో తడిచిపోయాను ఉంది అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు సూర్య. వాన చినుకులు వారిద్దరిని తడిపేస్తున్నాయి. సూర్య నిత్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. నిత్య, పెళ్లి చూపుల నాడు మనం చేసుకున్న డీల్ నీకు గుర్తుందా? నిత్య ముఖంలో చిన్న భయం. గుర్తుంది సూర్య, కానీ ఇప్పుడు అది ఎందుకు? ఎందుకంటే ఆ డీల్ నేను ఇప్పుడే క్యాన్సిల్ చేయాలనుకున్నాను అన్నాడు సూర్య గంభీరంగా. నిత్య గుండె ఆగినంత పనైంది. ఎందుకు సూర్య? నేనేమైనా తప్పు చేశానా అంది కన్నీళ్లతో. సూర్య వెంటనే ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆమె చెంపలను తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. పిచ్చిదానా, నేను డీల్ క్యాన్సిల్ చేయమన్నది మనం విడిపోవడానికి కాదు, శాశ్వతంగా ఒక్కటవ్వడానికి. నువ్వు నా రూమ్మేట్గా నాకు వద్దు, నా జీవిత భాగస్వామిగా, నా సగభాగంగా, నా భార్యగా నాకు కావాలి. ఐ లవ్ యూ నిత్య, ఐ లవ్ యూ సో మచ్. నా ప్రతి ఉదయం నీతోనే మొదలవ్వాలి. నా ప్రతి రాత్రి నీ ఒళ్ళోనే ముగిసిపోవాలి. నా జీవితాంతం నీతోనే ఉండాలని ఉంది. విల్ యూ బీ మై రియల్ వైఫ్ అంటూ మోకాల మీద కూర్చుని తన జోబులోంచి ఒక డైమండ్ రింగ్ తీసి ఆ ముందు పెట్టాడు సూర్య. నిత్య ఆనందానికి అవధుల్లేవు. వాన్నీళ్లతో పాటు ఆమె కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి. సూర్యని పైకి లేపి గట్టిగా హత్తుకుంది. ఐ లవ్ యూ టు సూర్య. ఆ రోజు నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను పసిపిల్లాల్లా చూసుకున్నావే, ఆ రోజే నేను మన డీల్ను నా మనసులో చింపేసి చెత్తబుట్టలో పడేశాను. మీరు నా భర్త, నా గర్వం నాకు కావాలి, మీ ప్రేమ నాకు కావాలి అంటూ సూర్య గుండెలపై తలవాల్చి బోర్న ఏడ్చేసింది. సూర్య ఆమెను ఆప్యాయంగా తన కౌగిల్లో బంధించాడు. ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ వర్షంలో, ఆ చల్లటి రాత్రిలో రెండు మనసులు ఒకటయ్యాయి. పెద్దలు కుదిర్చిన పెళ్ళి మొదట్లో ఇష్టం లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుని ఒక అందమైన స్నేహంతో మొదలై ఆపై అంతులేని ప్రేమగా మారింది. తల్లిదండ్రుల కోసం వాళ్ళు చేసిన త్యాగానికి విధి వాళ్లకు బహుమతిగా ఒక స్వచ్ఛమైన ప్రేమను, అద్భుతమైన జీవిత భాగస్వామిని ఇచ్చింది. ఆ రోజు నుండి వారి ప్రయాణం ఒప్పందంతో కాదు, అనంతమైన ప్రేమతో, నమ్మకంతో మొదలైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.